పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి అనేటటువంటిది స్థిర రాశి. వృషభ రాశిలో కుజుడు యొక్క సంచారం అనేటటువంటిది సహజంగా ధైర్యానికి, స్థిరాస్తులకు ప్రధానమైనటువంటి కారకుడు. వృషభం అనేటటువంటిది కూడా ఒక స్థిర రాశి కాబట్టి ఈ స్థిర రాశిలో భూ సంబంధమైనటువంటి గ్రహమైనటువంటి కుజుడు కూడా సంచరిస్తున్నటువంటి కారణం చేత రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా దీర్ఘకాలికమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంది. 2వ స్థానం అంటే ఏమిటి? మాట్లాడేటటువంటి మాటకు, కుటుంబానికి, ధనానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి కుజుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు మాట్లాడేటటువంటి మాట కొద్దిగా ఆవేశంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటటువంటి మాటలను సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, ఆవేశాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి కేర్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ మేషరాశి వారికి పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో 16వ తారీఖు వరకు, 17వ తారీఖు నుంచి చతుర్థ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే రవి తృతీయ చతుర్థ స్థానాలలో సంచరిస్తూ ఉంటాడు, తృతీయ స్థానం అంటే పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి, మా సోదరులకి మొదలైన వారికి సంబంధించిన స్థానం. ఈ 3వ స్థానంలో రవి యొక్క సంచారం అనేటటువంటిది మేషరాశి వారికి అపరిమితమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది, బ్రహ్మాండమైనటువంటి రిలేషన్స్ పెరిగేటటువంటి విధంగా చేస్తుంది. సోదర సంబంధాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. 17వ తేదీ నుంచి కనుక తీసుకుంటే ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి ట్రాన్స్ఫర్స్ కలిగే అవకాశాలు ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అలానే తృతీయ స్థానంలోనే బుధుడి యొక్క సంచారం, బుధుడు కూడా స్వక్షేత్రంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత రవి బుధ గ్రహాల కలయికతోటి బుధాదిత్య యోగం యొక్క ప్రభావంతో బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మేషరాశి వారికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు, చతుర్థ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతకు పెంచుతుంది. అంటే గృహయోగం కోసం పరితపించేటటువంటి వారికి గృహయోగాన్ని కలిగిస్తుంది, స్థిరాస్తుల వృద్ధిని కలిగిస్తుంది, అఖండమైనటువంటి విద్యాయోగాన్ని కలిగిస్తుంది. అలానే చెప్పాలంటే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయేటటువంటి విధంగా చేస్తుంది. పంచమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే శుక్రుడు ప్రధానంగా మానసికమైనటువంటి ఆనందానికి, ఉత్సాహానికి, ఉల్లాసానికి కారకుడు. పైగా మేషరాశి వారికి ద్వితీయ 7వ స్థానాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ఆనందం వెల్లివిరుస్తుంది అనేటటువంటి విధంగా మేషరాశి వారి యొక్క జీవితం ఉండబోతుంది. ఆర్థికంగా బ్రహ్మాండంగా పురోగతి ఉంటుంది. ప్రేమ విషయాలలో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా లభిస్తూ ఉంటుందని చెప్పాలి. అంటే అనేక రకాలైన విషయాల్లో అనుకూలత కలుగుతూ ఉంటుంది. విలాసాల కన్నా కూడా మానసికమైనటువంటి ప్రశాంతతకు ఎక్కువగా మేషరాశి వారు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఇక శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ దానివలన తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పెద్దగా ఉండవు మీకు. ఇక మరి డే వైజ్గా పరిశీలిస్తే మేషరాశి వారికి 1వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్టయితే ఈ 10 రోజులు కూడా కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయా అని తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే పాయింట్ నెంబర్ 1, ఇది స్టెప్ 1 అనుకుందాం. అంటే జూలై 11వ తేదీ నుంచి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి భరోసా,
మాట్లాడేటటువంటి మాట మృదుమధురంగా ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. శత్రు సమస్యలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ కుజుడు కూడా 2వ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత చంద్రమంగళ యోగం యొక్క ప్రభావం కూడా మేషరాశి వారి మీద ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకునేటటువంటి వారికి ఈ సమయం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. రావలసినటువంటి బాకీలు చక్కగా వసూలవుతూ ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట కఠినంగా గనక లేకుండా ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. మీకు అనిపిస్తూ ఉంటుంది, నేను అనుకున్నది నిజమే కదా, నేను ఎదుటివారితో వాదించి గొడవలు పెట్టుకోకూడదు అనుకునేటటువంటి భావన మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏమిటంటే 12వ తేదీ రాత్రి 7:06 నుంచి 14వ తేదీ సాయంత్రం 6:50 వరకు ఉండేటటువంటి సమయంలో తృతీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత, తృతీయ స్థానంలో బుధుడితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మీలో తెలియనటువంటి ఉత్సాహం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, చిన్నపాటి ప్రయాణాలు బ్రహ్మాండంగా లాభిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా సోదరుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ, చాలా ఆత్మీయుల నుంచి కానీ ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం కనిపిస్తున్నది. ఉద్యోగంలో మీ ఐడియాలకు చక్కటి ప్రశంసలు దక్కుతూ ఉంటాయి. కొత్త కాంట్రాక్టులపై సంతకాలు చేయడానికి చాలా సరైన సమయం అని చెప్పాలి. ఇక్కడ జాగ్రత్త, ఒక చిన్న జాగ్రత్త ఏమిటంటే అతి విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే ఒకేసారి 2 పనులపై దృష్టి పెట్టడం వలన కొన్ని సందర్భాలలో మేషరాశి వారు గందరగోళానికి ఏర్పడతారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమిటంటే 14వ తేదీ సాయంత్రం 6:50 నుంచి 16వ తేదీ రాత్రి 7:55 వరకు ఉండేటటువంటి సమయంలో స్వక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో గురుడితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి గజకేసరి యోగాన్ని ఇస్తాడు. ఇది ఏ విధంగా ఉంటుందంటే మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఇల్లు వాహనాలు కొనాలనేటటువంటి మీ కళ కూడా నిజమయ్యేటటువంటి రోజులని చెప్పాలి. తల్లి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతూ ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న కాషన్ ఏమిటంటే సుఖ సంతోషాల కోసం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక లాస్ట్ పాయింట్ ఏమిటంటే 16వ తేదీ రాత్రి నుంచి 18వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి శుక్ర చంద్రగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత విందు వినోదాలు బ్రహ్మాండంగా ఉంటాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి బాగుంటుంది. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునేటటువంటి వారు సత్ఫలితాన్ని పొందుతారు. బ్రహ్మాండంగా గొప్ప గొప్ప ఫలితాలు, సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందం, మానసిక వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 18వ తేదీ నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉంటే, అంటే 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని తీసుకుంటే కొంచెం కోర్టు సమస్యలు లేదా పాత వివాదాలు కొలిక్కొస్తూ ఉంటాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా జూలై 14వ తేదీన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం పారాయణం చేయడం చాలా మంచిది. ఈ గజకేసరి యోగం సంభవిస్తున్నటువంటి 16వ తేదీన ఖచ్చితంగా మీరు శివాలయంలో లేదా దత్తాత్రేయ స్వామి గుడిలో శనగలు కనుక దానం చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇవి మేషరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.